గ్రాస్ పేరు బుల్లెట్ 4G. ఇది చెన్నై నుంచి తీసుకొచ్చాము. ఇది ఇప్పుడు 3వ సంవత్సరం మన దగ్గర. సో దీనివల్ల ఇట్స్ యాక్చువల్గా మన యొక్క దేశవాళీ ఆవులు పాల ఉత్పత్తి అనేది పెరగటం ఒకటి, దీంట్లో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క గ్రాస్ని విత్తనాలుగా కూడా చేసి మనకి రైతులకి ఒక 2 గనుపుల మొక్కల లెక్క చేసి రైతులకి నాటుకోవటానికి ఇస్తున్నాము. ఎవరైతే గోశాలలు పెట్టిన వాళ్ళకైతేనే డైరీ మన దేశవాళీ ఆవులు పెంచే వాళ్ళకైతే ఇబ్బంది పడకుండా ఈ యొక్క గ్రాస్ని మేము పెంచుతూ ఒక నామినల్ కాస్ట్తోని యాక్చువల్గా నాటుకోవటానికి మన యొక్క గోశాల నిర్వాహకులకి ప్లస్ ఈ యొక్క దేశవాళీ ఆవులు పెట్టుకొని డైరీ నిర్వాహకులు అందరికీ కూడా ఈ యొక్క గ్రాస్ని మేము ఓవరాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి మనము ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క ప్లేస్, ఈ యొక్క క్షేత్రం అనేది ఆల్మాస్ కూడా ఎల్బీ నగర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గ్రాస్ పెంచుకోండి, ఈ యొక్క పాల ఉత్పత్తి పెంచుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ గ్రాస్ ఇస్తూ మేము యాక్చువల్గా మనకి ఇక్కడ దేశవాళీ ఆవులు పెట్టుకొని ఈ సరౌండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము యొక్క దేశవాళీ పాలు మన ఇస్తున్నాము. ఈ యొక్క సమాజంలో ఇప్పుడు ఉన్న ప్యాకెట్ పాలు అని చెప్పి స్కిమ్ మిల్క్ ఇస్తున్నారు. దీంట్లో కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఉంటుంది. దానివల్ల యాక్చువల్ చిన్న వయసులోనే పిల్లలకి మెచ్యూరిటీ రావటము, తర్వాత ఐ క్యాన్సర్స్ రావటము, చాలా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అనేది చూస్తున్నాం. కాబట్టి దాన్ని మన సహజమైన మన శక్తి మించి మనకు తెలిసిన వాళ్ళకి యాక్చువల్గా మంచి యొక్క దేశవాళీ A2 మిల్క్ ఇవ్వటం జరుగుతున్నది. ఆల్మోస్ట్ కూడా హైదరాబాద్లోని యాక్చువల్ ఎల్బీ నగర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ యొక్క క్షేత్రము. సో ఇక్కడ గడ్డి పెంచి గడ్డిని కూడా విత్తనాలకి ప్లస్ ఇటు పాలిచ్చేవి మా దగ్గర ఉన్న యాక్చువల్గా దేశవాళీ ఆవులకి ఇచ్చుతున్నాము. థ్యాంక్ యూ అండి. ఇక్కడ పాలు, పెరుగు, నెయ్యి లభించును. దేశవాళీవి ఎటువంటి కెమికల్ లేకుండా మేము యొక్క 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్లేస్ నుంచి సప్లై చేస్తున్నాం సరౌండింగ్ ఉన్న పీపుల్కి. థ్యాంక్ యూ అండి.